అర్జునుడు నివాత కవచులను సంహరించాడు. నివాత కవచులు అనేటటువంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి రాక్షసులు. వాళ్ళని సంహారం చేశాడు. దేవతల దగ్గర సమస్తమైనటువంటి అస్త్రములను పొందాడు. ఇప్పుడు అర్జునుణ్ణి గెలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి ధర్మరాజా, నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. నువ్వు ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని పట్టుకుని కృష్ణుడే ఉద్యమిద్దామని అడిగినా కూడా కాదని పెద్దల ముందు నేను ప్రమాణం చేసి ఉన్నాను కనుక 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము పూర్తయిన తరువాతనే నేను మళ్ళీ వచ్చి ఆ యుద్ధానికి బయలుదేరుతాను అని అన్నావు. నీ ధర్మానికి సత్యానికి దేవతలు ప్రీతి చెందారు. అందుకే అర్జునుడికి అంత అస్త్ర సంపదని కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన ముందు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి వారు నిలబడలేరు.